సిద్దిపేట జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి గారి జన్మదిన సందర్భంగా ఇవాళ హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు ఆ విజువల్స్ చూద్దాం. హుస్నాబాద్ గ్రామ మాజీ సర్పంచ్, ఇప్పుడు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు లింగమూర్తి గారి, అలాగే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బాల వికాస్ సంస్థ అధ్యక్షులు వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వేదిక ఉన్న పెద్దలందరికీ, ముందున్న పెద్దలందరికీ, ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ లింగమూర్తి గారి గురించి చాలా వివరంగా అందరూ వారి జీవిత విశేషాలు, వారు చిన్నతనం నుంచి ఇప్పటి వరకు సామాజిక సేవలలో ఏమేమి చేసిందనే దానికి పూర్తి వివరంగా అందరూ చెప్పడం జరిగింది. నిజంగా చెప్పాలంటే లింగమూర్తి గారు రాజకీయంగా వాస్తవంగా బొమ్మ వెంకన్న గారు, లక్ష్మీకాంతరావు గారు, తర్వాత కాక వారి శిష్యుడు, వారి అడుగుజాడలు కూడా రాజకీయం నేర్చుకొని హుస్నాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా, హుస్నాబాద్ గ్రామ సర్పంచ్గా, మరి బాల వికాస్ సంస్థ అధ్యక్షుడిగా, ప్రస్తుతం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా ప్రభాకరన్న గారి ఆశీస్సులతోటి మరి ఈరోజు మనం ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరం సమాజంలో ఏదో ఒక కార్యక్రమం మనం జీవితంలో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన, సంకల్పం మనకు ఉన్నప్పుడు ఏదైనా మనం సాధించగలుగుతాం, చేయగలుగుతాం. ఇవాళ భారతదేశంలో కానీ, తర్వాత మన రాష్ట్రంలో కానీ, ఎక్కడ కానీ ఒక ఆశయం మనం పెట్టుకున్నప్పుడు తప్పకుండా ముందుకు పోకపోవడం అనేది ఉండదు. అది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఈ రోజు కాకుండా రేపైనా చేస్తామనే పట్టుదల ఉండాలి ఫస్ట్ మనకు. అందులో లింగమూర్తి గారు దానిలో మనం ఇప్పుడు అందరం మాట్లాడుకున్న దాని సందర్భం కూడా విషయాన్ని నేర్చుకోవాలనే ఆలోచన ప్రతిదీ ఉంటుంది. చాలా అందరూ మాట్లాడే సందర్భంగా చెప్పారు. మన నిజంగా మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా పార్టీకి ఎన్నో రోజులు వెంకన్న గారితో, ప్రభాకరన్న గారితో, మన ప్రవీణ్ రెడ్డి గారితో, కాక గారితో, లక్ష్మీకాంతరావు గారితో కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా రోజుల నుంచి కూడా సేవలు అందించిండు. తర్వాత హుస్నాబాద్ సర్పంచ్గా రిజర్వేషన్ కాకుండా జనరల్ స్థానంలో కూడా పోటీ చేసి ఓటమి జరిగిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి హుస్నాబాద్ సర్పంచ్గా కూడా గెలిపించడం జరిగింది. హుస్నాబాద్లో గ్రామ సర్పంచ్గా 5 సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. సేవలు కూడా హుస్నాబాద్ పట్టణానికి. తర్వాత మనం ఈ సేవలు పొందా మరి ఇలా బాల వికాస్ సంస్థ ద్వారా ఫ్లోరైడ్ రహిత మంచినీళ్ళు తాగించడం అనేది చాలా నీటి దానం అనేది చాలా గొప్పది. మరి బాల వికాస సంస్థ బాలక్క గారి నేతృత్వంలో మరి చాలా పెద్ద కార్యక్రమం అది. ఊరూరికి కూడా మరి మంచినీళ్ళు తాగించి ప్రజల ఆరోగ్యాలను కాపాడడానికి కూడా ప్రముఖ పాత్ర పోషించిండు. మరి ఇప్పుడు కూడా మరి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా మరి ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసానికి చాలామంది చదువుకొని నిరుద్యోగులు ఉన్న సందర్భంలో మరి సివిల్స్కు ప్రిపేర్ కానీ ఇతర మరి పరీక్షల కోసం కూడా జనరల్ బుక్స్ కూడా మరి వారు, ఎందుకంటే LLB చేసిండు, డిగ్రీ చేసిండు, మరి నిరుద్యోగ సమస్య ఎంతో ఉన్నది. దానికి మనవంతు సేవగా చేయాలనే ఆలోచన విధానంతో ఇలా మరి మన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా మరి యువకులకు కూడా మరి ఈ విద్యాదానం మహాదానం అన్నట్టుగా మరి అట్లాంటి కార్యక్రమాన్ని కూడా పట్టుదలతో చేస్తాడు. మరి నిజంగా లింగమూర్తి గారు మంచి క్రీడాకారుడు. హసన్ భాయ్ వీళ్ళు కూడా మరి వాలీబాల్ హుస్నాబాద్లో సర్దారు లాంటి వాళ్ళతోటి మొలంగూరు, చాలా బీజేపల్లి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ మన నేషనల్ గేమ్ కూడా ఇక్కడ హుస్నాబాద్లో వాలీబాల్ టోర్నమెంట్ కూడా, ఇన్విటేషన్ టోర్నమెంట్ కూడా పెట్టి మరి ఎంతో ప్రతిభను కనపరిచి ఈ ప్రాంత ప్రజలలో లింగమూర్తి అంటే వాలీబాల్ అనే ఒక మంచి నైపుణ్యంతో మరి వీళ్ళు గ్రౌండ్లో ఉన్నప్పుడు, మేము చదువుకున్నప్పుడు మరి బాల్ కొట్టినప్పుడు హసన్ భాయ్ కానీ, లింగమూర్తి కానీ, సర్దార్ సాబ్ కానీ అంటే ఇక్కడ కూడా మనం నేర్చుకోవాలి, ఇతర ప్రాంతాల్లో కూడా మనం సీల్డ్ కొట్టుకురావాలని, అంటే ఒక క్రీడలతోటి మానసిక ఉల్లాసాన్ని కూడా
మరి పెంపొందించుకోవడానికి ఈ ప్రాంతంలో క్రీడా రంగం కూడా మరి ఇప్పుడు ఇంకా ఏదో ఒక ఆటను మనం మన సొంత పనులలో ఏదో పనులలో పోయినా కొంత సిద్ధారెడ్డిని కానీ తన స్పోర్ట్స్కి సంబంధించి గ్రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ పెద్ద ఈ పట్టణంలో అన్నీ తానే, అందరి కోసం తానే, అన్ని రంగాలలో ముందుంటూ అందరినీ ముందుకు తోస్తూ ఒక్కరొక్కరిని ఎవరికి ఎక్కడ ఏ అవకాశం ఉన్నా వాళ్ళు ఏ సమయంలో ఎట్లా మాట్లాడినా అవన్నీ ఎప్పుడు కానీ మనసులో పెట్టుకోకుండా వారిని ఏ అవసరం కోసం వచ్చినా కూడా శాంతపరిచి సమన్వయపరిచి వారు ఎంత స్పీడ్గా వస్తారో అంత స్పీడు తగ్గించి కూర్చుండబెట్టి చాలా వినయంగా మంచి స్వభావంగా వాళ్ళని మార్చి పంపేంత మహనీయులు మన మాజీ సర్పంచి మరి ఇక్కడ మన జిల్లా గ్రంథాలయ చైర్మన్ మన కేడం లింగమూర్తన్న జన్మదిన కార్యక్రమంలో పాల్పంచుకున్న నా కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ పేరు పేరున పెద్దలందరూ ఉన్నారు. ఏ ఒక్కరిని అనకుండా కూడా ఏ ఒక్కరైనా ఇక్కడ తక్కువ కాకుండా మీరు నిజంగా కేడం లింగమూర్తన్న కుటుంబ సభ్యులుగా మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులుగా ఈ ప్రాంతంలో మేమే లింగన్నే మేము అంటూ అన్ని రంగాలలో ముందుండేటికి వచ్చిన వారందరూ కూడా పేరు పేరున్న వారికి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. నాకు అన్నగారికి 1991 నుండి చాలా దగ్గరగా చూస్తుండేవాడిని. నేను ఎవరో తెలియదు, కానీ నేను అప్పుడు ఒక యువకుడిని, చాలా చిన్న వయసు ఉన్నది. అప్పుడు ఈ ప్రాంతంలో నక్సలిజం పెట్టరేగిపోతున్నది, నక్సలిజం ఉద్యమం ఊపందుకుంటున్నది. ఆ రోజులలో ఈ యువత అంతా ఎక్కడ పెడదారి పడుతుందో, ఏ విధంగా పోతుందో అని ఆలోచన చేసి అప్పుడు కరీంనగర్ జిల్లాలో నెహ్రూ యువ కేంద్రం నుండి కోఆర్డినేటర్స్ని తీసుకొచ్చి ఇక్కడ బ్లాక్ ఆఫీసులో వారికి ఒక సెంటర్ని ఏర్పాటు చేసి అక్కడ తబలా కానీ ఎలాంటి కార్యక్రమాలు అంటే ఫ్లూటు, తబలా, డోలక్ ఇలాంటి యొక్క కార్యక్రమం అంటే నేర్చుకోవడానికి అప్పుడు క్యాంపులు కూడా ఏర్పాటు చేసి దానిలో నేను ఈరోజు హుస్నాబాద్ మాజీ సర్పంచ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా మరియు అతడు పదవి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఈ కార్యక్రమం ఆ రోజు మంత్రి గారు ఈయన జన్మదిన కానుకగా ఈ కార్యక్రమాన్ని పెట్టి ఈ జన్మదిన కానుకగా సంస్థ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 2 కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ కార్యక్రమంలో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, లింగమూర్తి గారి గురించి నేను చెప్తా ఉంటే ఆయనకు మాకు దగ్గర కాబట్టి ఏ విషయం చెప్పినా కూడా ఇంకో విషయం తక్కువ చెప్పినట్టయితే కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు. వారికి ఇది మరో జన్మ. ఇంకా హుస్నాబాద్కు, హుస్నాబాద్ ప్రాంతానికి, నియోజకవర్గానికి, ఈ ప్రాంత ప్రజలకు తన ఆలోచన విధానాన్ని పంచే అదృష్టం ఆ దేవుడు కల్పించిండు. ఇది నిజంగా ఇది మన ప్రాంత ప్రజలు ఒకందుకు కూడా అతని ఆలోచన విధానంలో కూడా ఎంత పెద్ద విషయాన్ని వచ్చినా కూడా అంత చిటికెలో కూడా సమస్యను పరిష్కారం చేసే విధంగా ఆయన ఆలోచన విధానం. ఇక్కడ ఉన్న ఒక ఆయన మాట్లాడుతూ ఉంటే ఎంతసేపైనా గంటలు మాట్లాడినా కూడా ఇంకా కొత్త విషయాన్ని నేర్చుకునేటువంటి కొత్త పద్ధతులు వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా లింగమూర్తి గారిది ఆయన స్పీచ్ వినడానికి కూడా చాలామంది అభిమానులు ఉంటారు. మేము చదువుకునే రోజులల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సింగిల్ విండో చైర్మన్ గారు ప్రొఫెసర్ సుమయ్య గారు, ఇక్కడ లింగమూర్తి గారు ఇద్దరు క్లాస్మేట్. ఈ హుస్నాబాద్ ఏలినటువంటి దానిలో, హుస్నాబాద్ను వచ్చినటువంటి దానిలో మన గంగ సుజాత వీళ్ళ క్లాస్మేటే, మన కొండ రవీందర్ వీళ్ళ క్లాస్మేటే. రాజకీయంగా ఉద్దండులు ఎంతమంది ఎక్కువ ఉన్నారో అంతమంది ఎవరంటే వీళ్ళ బ్యాచ్కు సంబంధించిన వాళ్ళు. ఆ తర్వాత చెప్పాలంటే ఇక రాజకీయంగా మీరు ఉన్నారు అంటే దానికి వీళ్ళ బ్యాచ్ అనుకోవాలి, మీరు లింగమూర్తి బ్యాచ్ అనాలి. అటువంటి బ్యాచ్కు సంబంధించిన వాళ్ళు. అతను 2వ బ్యాచ్ మేము. ఆయన 10th ఉంటే మేము 9th. అప్పుడు మేము చదువుకున్న రోజున మా క్లాస్కి వచ్చి స్పీచ్ ఇచ్చేది. ఏమనంటే ఈయన హెడ్ మాస్టర్కో దానికి దీనికి అప్పుడు కంటెస్టింగ్ ఉండేది స్కూల్ లోపల వచ్చి మాట స్పీచ్లు ఇస్తా అంటే, అరే మాకు ఇంత బాగా మాట్లాడుతా అంటే ఏందని చెప్పి ఈయన మేము అన్ని క్లాస్లో పోయింది.
అవగాహన అంటే ఆయన దగ్గర ఉన్న గొప్ప ఏంటంటే ఆయనకు బైబర్త్ నుంచి ఒక జ్ఞాపక శక్తి వచ్చింది. చదివినటువంటి విషయాన్ని అట్నే మెమొరీగా ఉండి ఏ సందర్భంలో ఏ విషయం చెప్పడానికి అనే దాని విషయంలో కూడా ఆయనకు జ్ఞాపక శక్తి బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకొకటి ప్రభాకర్ అన్న కూడా ఈ ప్రాంతంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనేది లింగమూర్తికి ఏ పదవి ఇచ్చినా తక్కువనే, కానీ ఇచ్చినటువంటి పదవికి వన్నె తెచ్చేటువంటి పోస్ట్ ఆయన చేస్తాను. ఈ సందర్భంగా అది చిన్నది పెద్దదనేది కాదు, పదవికి వన్నె తెచ్చిండు. ప్రభాకర్ అన్న ఆప్షన్స్లో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా మన కలెక్టర్తో కానీ ఇతర ఆఫీసర్లతో ఏ విషయాన్ని కూడా స్పందించి దాదాపు ఆయన పడుకునే విషయం అదైనా కూడా రాత్రి కూడా నువ్వు అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా కూడా ఫోన్ కూడా పక్క పెట్టే పడుకుంటాడు. ఏ చిన్న విషయాన్ని కూడా స్పందించేటువంటి వ్యక్తితో ఉన్నటువంటి వ్యక్తి. లింగన నీ మీద కోపం ఉంది, మరి నిన్ను కత్తితో ఉడవాలని బొత్తల మరి ఏంది అని అంటే ఇప్పుడు కొడతావా, కొద్ది గంట గంటగా కొడతావా, మరి రాని ఇక్కడ అటువంటి ఓపిక, అటువంటి దాన్ని ఉన్నటువంటి ఆ లక్షణాలు నిజంగా చాలా అరుదు. అటువంటి వ్యక్తి కనబడడు, అటువంటి ఓపిక ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఉన్నటువంటి కొద్దిగా ఈ మధ్యకాలంలో ఈ యాక్సిడెంట్ అయినాక వచ్చి కొద్దిగా ఇరిటేషన్ బాగా అయిపోయింది. అది ఆయనకు వ్యక్తిత్వంగా వచ్చింది కాదు, మొదటి నుంచి వచ్చిన వ్యక్తి కాదు. కానీ ఈ మధ్య మనం ఏమనుకుంటున్నామంటే అరే లింగన బాగా కోపానికి వస్తాడు, ఎందుకు దేని కొరకు వస్తాడని మనం అనుకుంటాం. బాగా ఎందుకంటే ఆ మందులు బాగా డోస్. గ్రంథాలయ చైర్మన్ గా వారు పదవిని పొంది సంవత్సరము పూర్తి చేసుకొని అంతకంటే ముందుగా వారికి ఉన్న జ్ఞానాన్ని చూసుకున్నట్లయితే చాలా నేర్చుకోవాల్సిన అంశాలు ఉంటాయి. ప్రతి అంశము చూసిన ప్రతి ప్రోగ్రాంలో వారి స్పీచ్ విన్నప్పుడు రాజకీయ లక్షణాలు, రాజకీయ విశ్లేషణ, రాజకీయ పరిజ్ఞానం ఏదైతే ఉందో వారు మాట్లాడుతున్నప్పుడు నేను చాలా చెవులు నిక్కబెట్టి వినడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా కొత్త విషయాలను మేము తెలుసుకునే అవకాశము చాలా మేము నేర్చుకుంటున్నాము. వారికి ఉన్న ఏదైతే ఆ జ్ఞానము, ఆ పరిజ్ఞానము ఏదైతే ఉందో ఏ సమయంలో ఏ అంశానికి సంబంధించి చాలా డెప్త్గా లోతైన విషయాలని వారు చెప్పినప్పుడు ఓహో ఈ విషయాన్ని మాకు అవసరమే అని చెప్పి మేము నేర్చుకుంటున్నాము. ఎందుకంటే ఇలాంటి రాజకీయ మనుగడలు, రాజకీయ అనుభవాలు వారి ద్వారా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సీనియర్ నాయకులుగా మన పట్టణాభివృద్ధిలో భాగంగా చాలా చక్కటి అవసరాల నిమిత్తంగా మన హుస్నాబాద్ను అభివృద్ధి చేస్తూ అలాగే ఒక మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఎవరితో కూడా ద్వేష భావాలు లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ వారి జ్ఞాన పరిజ్ఞానంలో అందరినీ ముందుకు నడిపిస్తున్న పెద్దలకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. అందరికీ ఆప్తునిలా ఈ హుస్నాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ అంటేనే లింగన్న అంటేనే కాంగ్రెస్గా పేరు ప్రతిష్టలు గడించి ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని ఇంతమంది ఆత్మీయుల మధ్యలో జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పార్టీల వివిధ హోదాలలో ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా లింగన్న గారి అభిమానులకు, మిగతా మిత్రులందరికీ, మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఇక లింగన్న కోసం చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిన విషయమే. కానీ నా వంతుగా 2 మాటలు నేను చెప్పుకోవాలనుకున్నది. ముందుగా తెరిసిన పుస్తకం కేడం లింగన్న. ఆ తెరిసిన పుస్తకం ఎంత ఓపెన్గా ఉంటుందో ఆ ఓపెన్గా ఉండే అటువంటి మనస్తత్వమే కేడం లింగన్న. ఉన్నతమైన ఆలోచనలు కలిగిన తన జ్ఞానం ఎందరికో స్ఫూర్తిదాయకం. తాను పుట్టిన ఊరికి ఎంతో కొంత అందించాలని కాంక్షించి అభివృద్ధి చేయాలని నిత్యం కలలు కనే అక్షర జ్ఞాని మన లింగన్న. నిత్యం నూతనంగా ఏదో ఒకటి సమాజానికి అందిస్తూ ఉదయించే సూర్యుడిలా కిరణాలను వెదజల్లుతూ నిన్ను నమ్మిన, నీపై ఆధారపడిన వారందరికీ దిక్చూసిగా నిలబడ్డ నీ నిజరూపమే మాకు బలము, కొండంత ధైర్యం. అదే మన లింగన్న. జన్మదినాన్ని పురస్కరించుకొని 61 సంవత్సరాన్ని 61 సంవత్సరాన్ని పూర్తి చేసుకొని 62వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న లింగన్న గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్. 42% బీసీలకు
కేటాయించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఆలోచన చేసుకోండి. అక్కడ గవర్నర్కు లేఖ అందించిన, అక్కడ రాష్ట్రపతికి అందించిన దాని మీద ఎలాంటి ఆలోచన చేయకుండా ఇవాళ మీరు వచ్చేసి మేము బీసీలకు మద్దతు తెలుపుతామని అంటున్నారు. బీసీలకు కనుక మీరు మద్దతు తెలిపితే బీజేపీ వాళ్ళు గవర్నర్ దగ్గర ఉన్న పత్రాన్ని సంతకం చేయించండి, రాష్ట్రపతి దగ్గర ఉన్న పత్రాన్ని సంతకం చేయించండి. అది కాకుండా మేము వచ్చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నాం, మేము మద్దతు ఇస్తున్నాం అంటున్నారు. అసెంబ్లీలో మద్దతు ఇచ్చిండు, ఓకే, గవర్నర్ దగ్గర ఎందుకు సంతకం చేయించట్లేదు అని అంటున్నాం. ఇవాళ 42% రిజర్వేషన్ అడ్డుకున్నది బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ వాళ్ళు. మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలోనే తరిమి కొడితే తప్ప మాకు 42% రిజర్వేషన్ వచ్చేలా లేదు. బీసీలారా ఐక్యం కండి, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళను తరిమి కొట్టేంత వరకు మీరు ఎక్కడ కూడా విశ్రమించొద్దు, కష్టపడుతూ వాళ్ళందరినీ తరిమి కొడితేనే మనం 42% రిజర్వేషన్ సాధించుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఖబర్దార్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులారా, 42% రిజర్వేషన్ అడ్డుకున్న మిమ్మల్ని ఎక్కడా వదిలిపెట్టేలేదని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. మన ఉస్నాబాద్ ముద్దుబిడ్డ సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్న గారి యొక్క జన్మదిన వేడుకలకు ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అన్నగారు అనునిత్యం ప్రజల్లో ఉంటూ ఉస్తాబాద్లో అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఒక కార్యకర్తగా, ఒక సర్పంచ్గా ఇవాళ వచ్చేసి గ్రంథాలయ చైర్మన్గా ఎదిగిండు అని అంటే ఆయనలో ఉన్న నిబద్ధత. అతను ఎప్పుడు అంటూ ఉంటాడు, ఏదన్నా సమస్య వస్తే కోపంతో కాదు, ఆలోచనతోని, ఆవేశంతో కాదు, ఆలోచనతోని మంచిగా కూర్చొని నిదానంగా మాట్లాడుకుంటే దానికి సొల్యూషన్ దొరుకుతుంది. ఎదుటోళ్ళతో యుద్ధం చేస్తే అది పంచాయతీ పెరుగుతుంది అని చెప్పేసి అనునిత్యం మాకు ఎప్పుడు కూర్చున్నా కూడా ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేసే నాయకుడు మన లింగన్న గారు. తన దగ్గరికి సమస్య ఉన్నది అని పోతే దాన్ని అట్లా కాదు ఇట్లా చేసుకోవాలని చెప్పేసి ఒక పెద్దన్నలాగా మాకు అన్నిత్యం అందుబాటులో ఉంటూ, మాకు రాజకీయంగా కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా దానికి పరిష్కారం దిశగా ఆలోచింపజేసే దిశగా అన్న యొక్క మాటలు, తన యొక్క ఆలోచన విధానం ఉంటుంది. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఏమాత్రం కొంచెం సమయం దొరికినా లింగన్న దగ్గర ఉండి ఆయనలో కొన్ని ఒక 10 మాటలైనా నాకు వస్తే బాగుండను ఒక ఆలోచనలో ఉన్నా. అలాంటిది అన్న వచ్చేసి అట్లా ఆలోచన చేస్తాడు. అదే కాదు, ఇవాళ ఉస్నాబాద్లో మనం అందరం కలిసికట్టుగా ఉన్నాం కనుక ఇక్కడ మనము మంత్రి ఎమ్మెల్యేగా గెలిపించుకొని అన్న మంత్రిగా మనకు వచ్చేసి అతను వచ్చేసి ఇవాళ మన మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు అనునిత్యం ఉస్నాబాద్ గురించి ఆలోచన చేస్తూ ఈ ప్రాంత బిడ్డను ఏ రోజు కూడా మన సిద్దిపేట ఒక ఆలోచన చేయని మాటలం ఇవాళ మన దగ్గర ఉన్న బిడ్డను గ్రంథాలయ చైర్మన్గా లింగన్నను గుర్తించినందుకు పొన్నం ప్రభాకర్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇంకొకటి కేడం లింగమూర్తి గారు పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీలో ఆయనకు సాల్వతో అందరం మనం కాంగ్రెస్ తరఫున సత్కరించడం జరిగింది. ఆయన మన ఉస్నాబాద్కు కాంగ్రెస్ అంటేనే ఉస్నాబాద్ అంటేనే కాంగ్రెస్ అనేది ఉద్దేశంగా మనకు ఏ పార్టీ మారకుండా కాంగ్రెస్ని వండుకుంటూ మన ఉస్నాబాద్ను అభివృద్ధి దేశంలోకి తీసుకెళ్ళుకుంటూ మరి ఆయన ఉస్నాబాదు కేడం లక్ష్మయ్య, కేడం వెంకవ్వ అనే వాళ్ళ కుమారుడు 3వ కుమారునిగా మన ఉస్నాబాద్ను ఒక 5 సంవత్సరాలు సర్పంచ్గా కూడా చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించుకుంటూ ఎందరో అవకాశాలు ఇచ్చిన పార్టీలు మారకుండా మన కాంగ్రెస్ పార్టీని వండుకుంటూ మరి దానికి గుర్తింపుగా మన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు ఆయనకు ఒక జిల్లా గ్రంథాలయం చైర్మన్ కూడా ఒక నామినేట్ పదవి ఇవ్వడం కూడా సంతోషం. మన ఉస్నాబాద్కి ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నా కూడా ఏ పదవిలో నామినేట్ పదవులు రాకుండా ఉండా ఇవాళ మనకు ఉస్నాబాద్కు ఒక గుర్తింపుగా ఒక మంత్రిగా ఉండడం పొన్నం ప్రభాకర్ అన్న అదొక గుర్తింపు వచ్చింది. మళ్ళీ అందులో ఉస్నాబాద్ జిల్లా గ్రంథాలయం చైర్మన్గా మరి కేడం లింగమూర్తి గారికి ఇవ్వడం కూడా అది మనకు సంతోషకరం. ఆయన ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇట్లాంటి నామినేట్ పదవులు ఇంకెన్నో రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున కేడం లింగమూర్తి గారు పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీలో ఆయనకు సాల్వతో అందరం మనం కాంగ్రెస్ తరఫున సత్కరించడం జరిగింది.
ఆయన మన హుస్నాబాద్కు కాంగ్రెస్ అంటేనే హుస్నాబాద్ అంటేనే కాంగ్రెస్ అనేది ఉద్దేశంగా మనకు ఏ పార్టీ మారకుండా కాంగ్రెస్ని వండుకుంటూ మన హుస్నాబాద్ను అభివృద్ధి దేశంలోకి తీసుకెళ్ళుకుంటూ మరి ఆయన హుస్నాబాదు కేడం లక్ష్మయ్య కేడం వెంకవ్వ అనే వాళ్ళ కుమారుడు మూడో కుమారునిగా మన హుస్నాబాద్ను ఒక 5 సంవత్సరాలు సర్పంచ్గా కూడా చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించుకుంటూ ఎందరో అవకాశాలు ఇచ్చిన పార్టీలు మారకుండా మన కాంగ్రెస్ పార్టీని వండుకుంటూ మరి దానికి గుర్తింపుగా మన మంత్రి కొండ ప్రభాకర్ అన్న గారు ఆయనకు ఒక జిల్లా గ్రంథాలయం చైర్మన్ కూడా ఒక నామినేట్ పదవి ఇవ్వడం కూడా సంతోషం. మన హుస్నాబాద్కి ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నా కూడా ఏ పదవిలో నామినేట్ పదవులు రాకుండా ఉండా ఇవాళ మనకు హుస్నాబాద్కు ఒక గుర్తింపుగా ఒక మంత్రిగా ఉండడం కొండ ప్రభాకర్ అన్న అదొక గుర్తింపు వచ్చింది. మళ్ళీ అందులో హుస్నాబాద్ జిల్లా గ్రంథాలయం చైర్మన్గా మరి కేడం లింగమూర్తి గారికి ఇవ్వడం కూడా అది మనకు సంతోషకరం. ఆయన ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇట్లాంటి నామినేట్ పదవులు ఇంకెన్నో రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున సీనియర్ నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్, మార్గదర్శకులు గౌరవనీయులు శ్రీ కేడం లింగమూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సింగిల్ విండో చైర్మన్ గొలిశెట్టి సోన గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి అన్న గారికి, అలాగే మరొక సీనియర్ నాయకులు చిత్తారి రవణ గారికి, అలాగే కౌన్సిలర్ పద్మక్క గారికి, వల్లభ రాజన్న గారికి, మరియు మార్కెట్ సింగిల్ విండో డైరెక్టర్స్ వెంకట సామన్న గారికి, మరియు హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంక చందన్న గారికి, మరియు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మానసిక వికలాంగుల దినోత్సవం, జిల్లా గ్రంథాలయ సంస్థల ప్రమాణ స్వీకారం చేసిన రోజు, అలాగే సంస్థ గ్రంథాలయ సంస్థల చైర్మన్ కేడం లింగమూర్తి అన్న గారి జన్మదినం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ వీరులారా, మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని సోషల్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా భవిష్యత్తులో అందించేటువంటి పత్రికా మిత్రులకు, మీడియా సోదరులకు స్వాగతం సుస్వాగతం పలుకుతుంది హుస్నాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, సరే అన్నగారు చెప్పినట్టు మనం ఎక్కువగా దేని గురించి కానీ చర్చకు పోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క కార్యక్రమం, ఈ సందర్భాన్ని ఉద్దేశించి మనము మాట్లాడుకుందాం. ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక కార్యకర్తగా